హాయ్ గాయ్స్, మీరు రోజు డ్రీమ్ చేసే ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది కదా. ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి, లగ్జరీ కార్లో తిరగాలి, బ్యాంక్ అకౌంట్లో సున్నా కాదు కాదు చాలా సున్నాలతో కూడిన ఒక పెద్ద ఫిగర్ ఉండాలి అని. అంటే అదే మీ మిలీనియర్ లైఫ్. అయితే ఇంతకీ ఈ భూమి మీద ఇప్పుడు ఎక్కువ మంది మిలీనియర్లు ఎక్కడున్నారు, అందులో మన భారతదేశం ర్యాంక్ ఎంత, ఈ డీటెయిల్స్ని యూబీఎస్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2025లో రిలీజ్ చేసింది. అసలు ఏ కంట్రీ టాప్లో ఉందో, అసలు వారికి అంత సంపద ఎక్కడి నుంచి వస్తుందో, ఇవన్నీ చూస్తే మీరు షాక్ అవుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ది డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఎప్పుడు వినేదే అమెరికా ఎకానమీ అనేది చాలా పవర్ఫుల్ అని. ఈ యూబీఎస్ రిపోర్ట్ కూడా అదే నిజమని ప్రూవ్ చేసింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2.3 crores 23 మిలియన్ల మంది మిలీనియర్లు ఉన్నారని. అంటే అక్షరాల 2,30,00,000 మంది మిలీనియర్లు ఉన్నారనమాట. ఒకసారి ఆలోచించండి, మన తెలుగు రాష్ట్రాల జనాభాలో సగం మంది దాదాపు మిలీనియర్లు ఉన్నారు అక్కడ. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే టెక్నాలజీ, ఫైనాన్స్, ఇన్నోవేషన్, గూగుల్, ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్ మార్కెట్ బూమ్, ఇవన్నీ కలిపి అమెరికాని రిచెస్ట్ పీపుల్స్గా మార్చేసినాయి. అమెరికా తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నది మన పక్కింటి పెద్దన్న చైనా. అక్కడ 6.3 మిలియన్ల మంది, 63 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారు అక్కడ. థర్డ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే ఫ్రాన్స్ ఉంది, అక్కడ 2.9 మిలియన్ల మంది ఉన్నారు. అంటే 29 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారనమాట. అయితే చైనా ఎంత ఫాస్ట్గా గ్రో అవుతున్నప్పటికీ అమెరికాకి ఇంకా చాలా గ్యాప్ ఉందనేది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు మన గురించి మాట్లాడుకుందాం. ఈ గ్లోబల్ లిస్ట్లో మన భారతదేశం 14వ స్థానంలో నిలిచింది. మన కంట్రీలో మొత్తం 9.17 లక్షల మంది, అంటే 9,17,000 మంది మిలియనీర్లు ఉన్నారనమాట. చూడడానికి నెంబర్ పెద్దదైనా మన దేశ జనాభాతో పోలిస్తే మాత్రం చాలా చిన్న ఫిగరే కదా. కానీ ఇక్కడ మన ఎకానమీ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇన్వెస్ట్మెంట్స్, స్టార్టప్స్, రియల్ ఎస్టేట్స్లో వస్తున్న భూమి వలన నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఈ ర్యాంక్ అనేది పైకి వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టాప్ 15 ప్లేస్లో జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ ఇలాంటి ఏషియన్ కంట్రీస్ కూడా ఉన్నాయి. అంటే ఆసియా ప్రాంతం కూడా సంపద సృష్టించడంలో వెనకపడట్లేదని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ రిపోర్ట్ మనకి క్లియర్గా ఏం చెప్తుందంటే వెల్త్ క్రియేషన్ అనేది ఒక స్ట్రక్చర్ ప్రాసెస్. కేవలం హార్డ్గా వర్క్ చేయడం మాత్రమే కాదు, సరైన ఇన్వెస్ట్మెంట్స్, ఎకానమిక్ ఫ్రీడమ్, ఇన్నోవేషన్కి సపోర్ట్ ఉంటేనే ఒక కంట్రీలో మిలియనీర్ల కౌంట్ అనేది పెరుగుతుంది. మన ఇండియా ఇప్పుడు 14వ స్థానంలో ఉంది. ఈ 9.17 లక్షల మంది లిస్టులో మీ పేరు కూడా నెక్స్ట్ రిపోర్ట్ వచ్చేసరికి ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీ స్కిల్స్ని పెంచుకోండి, కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం నేర్చుకోండి, రిస్క్ తీసుకోవడానికి మాత్రం భయపడద్దు. మనం గ్రో అయితే మన కంట్రీ కూడా గ్రో అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.